హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజైతే నాతో పాటుగా మీ అందరిని అయితే కలకత్తాలో ఉన్న బడా బజార్ మార్కెట్కి అయితే తీసుకెళ్తాను. ఆల్రెడీ నేను బడా బజార్ మీద ఒక వీడియో చేశాను. అది ఓన్లీ ఇత్తడి సామాన్ల షాప్ గురించి. అక్కడి నుంచే హోల్సేల్ షాప్స్ కన్నీ వెళ్తాయి, మంచి మంచి రీజనబుల్ ప్రైస్లో మనకి దొరుకుతాయి అనేసి, ఇంటికి కావాల్సిన కుకింగ్ ఐటమ్స్ అన్నీ అని చెప్పేసి. చూడండి, వాళ్ళైతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఈరోజు అయితే నేను ఫ్యాన్సీ ఐటమ్స్, అంటే యాక్చువల్లీ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో అందుకని చెప్పేసి ఆ ఐటమ్స్, అంటే ఫంక్షన్ అంటే కంపల్సరీ మనకి కవర్స్ ఇవన్నీ అయితే ఎక్కువ క్వాంటిటీలో అవసరం పడతాయి కాబట్టి అది ఎలాగో హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి నాకు కావాల్సిన ఫంక్షన్ అంటే ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక్కసారి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, మనకు ప్రైస్లోనూ కాస్ట్లోనూ కొంచెం తక్కువ పడుతుంది. అలానే కొంచెం ఏరియా ఎలా ఉంది అనేది చూసుకోవాలి, ఏది ఏ రేంజ్లో అవైలబుల్గా ఉంటుంది అనేది చూసుకుంటూ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఈరోజైతే ఆ మార్కెట్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే నేను కవర్స్ షాప్కి అయితే వచ్చేసాను. ముందుగా ఒక విషయం, నా లాస్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైతే ఆ వీడియోని చూసి నాకు కామెంట్స్ చేశారో, అలానే లైక్ చేశారో, అలానే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేశారో ఆ వీడియో చూశాక వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్. నిజంగా కష్టపడ్డప్పుడు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అని ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్కి అయితే నాకు హ్యాపీగా అనిపించింది. అందుకే అందరికైతే మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఇంకా ఇక్కడ కవర్స్ విషయానికి వచ్చేస్తే కేజీలు లెక్క ఉంటాయన్నమాట. మనకి హోల్సేల్ షాప్లో ఎలా ఉంటాయి అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. ఒక పీసెస్ వైజ్ ఉంటాయా, కొన్ని అయితే కవర్స్ మనకి వెయిట్ ప్రకారమే ఉంటాయి, లైట్ వెయిట్వి. కానీ ఇక్కడ దొరకని వెరైటీ అంటూ ఉండదన్నమాట. ప్లాస్టిక్, ఇప్పుడు ప్లాస్టిక్ చాలా వరకు బ్యాన్ చేస్తున్నారు కాబట్టి ప్లాస్టిక్తో పాటుగా పేపర్ బ్యాగ్స్ ఎక్కువగా ఉన్నాయి, నాన్ వోవెన్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. నాన్ వోవెన్ బ్యాగ్స్లో డిజైన్స్ ప్రింటెడ్, డిపెండ్స్ ఆన్ దట్. అవి కాస్ట్ అయితే కేజీ మనకి 180 అలా ఉన్నాయన్నమాట. 180 అంటే ఇంకా మనం ఏ సైజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కేజీకి ఎన్ని వస్తాయి అనేది, క్వాంటిటీ అనేది ఇంకా మనం సెలెక్ట్ చేసుకున్న సైజుని బట్టి ఉంటుంది అనమాట. ఇవి క్వాలిటీ కూడా మనకి ఇక్కడ నుంచే ఇంకా హోల్సేల్ షాప్లో తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి రిటైల్ షాపులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. బడా బజార్ అంటేనే హోల్సేల్ షాప్స్ వాళ్ళకి హోల్సేల్ మార్కెట్ అనమాట. మనం వెళ్ళినప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఇక్కడ ఒకే షాప్లో అన్ని జిప్ లాక్ కవర్స్ కానీ, సీల్ కవర్స్ కానీ, కొరియర్ కవర్స్ కానీ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మన దగ్గర కూడా ప్రతి స్టేట్లోనూ మెయిన్ సిటీస్లో ఇలా హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఒక్కసారి ఒక హోల్సేల్ మార్కెట్ మనం చూసినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. మన ఫంక్షన్కి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఎప్పుడైనా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము అన్న దానికన్నా డబ్బుల్ని చూస్తూ, అంటే ఎక్కడ దేనికి ఎక్కువ పెట్టాలి, ఎక్కడ దానికి తక్కువ పెట్టాలి అని ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్తే ఏది తక్కువగా దొరుకుతుందని మనకి టైం ఉంటే అలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం బడ్జెట్లో మనకి కొంచెం సేవింగ్స్ వస్తాయి. కాబట్టి ఫంక్షన్ అంటే ఖర్చే, ఇంకా తప్పదు, చేయాల్సిందే. కానీ ఆ ఖర్చును కొంచెం తగ్గించుకుంటూ ఎక్కడే తక్కువ దొరుకుతుందా వెళ్ళాలి, మనకి టైం ఉండాలి. టైం కుదుర్చుకొని వెళ్ళి చూస్తూ, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి ఎలా అయినా ఖర్చు చేసేయచ్చు. కానీ మిడిల్ క్లాస్ అంటే కొంచెం అన్నీ ఆలోచిస్తూనే చేయాలి కాబట్టి ఏది ఎక్కడ దొరుకుతుందా, ఏది ఎక్కడ తక్కువ దొరుకుతుందా అని ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉండాలి. చాలామంది వీడియోస్ చూసి కోల్కత్తాలో ఇవి తక్కువ దొరుకుతాయి అని కొనడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్గా ఏ మార్కెట్లో ఏం దొరుకుతాయి అనేది తెలియదు. ఇట్లా బయట ఉన్నప్పుడు ఇక్కడ బయట ఉన్న షాప్స్లో అడిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. మన దగ్గర కూడా ఇదే కాస్ట్. వాళ్ళు ఆ హోల్సేల్ షాప్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టేసుకొని 1 పీసు 2 పీసులు ఇలా అమ్ముతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు కాస్ట్ ఎక్కువగానే చెప్తూ ఉంటారు. మనం తిరగాలి. ఎప్పుడన్నా మనం ఇక్కడ నుంచి ఎవరైతే షాప్స్ వాళ్ళు వస్తారో వాళ్ళైతే వచ్చినప్పుడు ఒక 2 days అన్న తిరగాలి. తిరిగి ఏరియా మొత్తం చూసుకొని ఏది ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకున్న తర్వాత ఆ మెయిన్ షాప్స్కి వెళ్ళి అలా తీసుకుంటా ఉంటే తక్కువకు దొరుకుతాయి. లేదు అంటే యాక్చువల్గా ఇంకా మనకి లాంగ్వేజ్ తెలియని కాడ ఎలాగైనా మోసం జరుగుతూనే ఉంటుంది. తెలియనప్పుడు ఇంకొంచెం ఎక్కువ చెప్తానే ఉంటారు. ఎవరికైనా ప్రాఫిట్ ఎక్కువ కావాలి కాబట్టి. సో అలా మాటల్లో అయితే ఇక్కడ దాకా వచ్చేసాను. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను ఈరోజు ఏమేం కొన్నాను అన్నవి చూపించాలి అని ఉంది, కానీ
ఇంకా ఫంక్షన్లో అవి పెట్టినప్పుడు ఆల్రెడీ నా వీడియోస్లో ముందే చూసేసారనుకోండి, అంత బాగుంటుంది కదా. మా ఫంక్షన్ దసరా నెక్స్ట్ డే, మా ఫంక్షన్ అయిపోయాక మాత్రం నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఏమేమి ఎక్కడ కొన్నాను కాస్టులతో సహా. అంటే ఇంత హోల్సేల్ మార్కెట్కి వెళ్ళడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అనేది మీకు కూడా తెలియాలి కదా. కాస్ట్తో సహా నేను ఏం కొన్నాను అనేది మాత్రం క్లియర్గా అయితే మెన్షన్ చేసుకుంటా నేను వీడియో చేసి అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇంకా ఫంక్షన్ ముందు మనకి ఛానల్ ఉందంటే అలాగ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం కదా. చేసినప్పుడు ఖచ్చితంగా ఏది ఎలా ప్యాక్ చేస్తున్నాము, ఏది ఎలా తీసుకున్నాము, ఏది ఎలా చేయటం వల్ల మనకి అంటే అవి నార్మల్గా కొన్నదానికన్నా ఇలా కొన్నదానికి మనకి ప్రైస్లో ఎలా డిఫరెన్స్ వస్తుంది అన్న దానికోసం ఇప్పుడైతే నేను మెయిన్ ఏ షాప్కి రావాలనుకున్నానో ఆ షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఇక్కడ వుడెన్ ట్రేస్ ఉన్నాయి. నిజంగా వీళ్ళ అసలు చెప్పుకోవాలి క్రియేటివిటీకి. ఒక్క వుడెన్ ట్రేలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే మనం ఇక్కడికి వచ్చాక దేన్ని నేను చూస్ చేసుకోవాలి. ఒక్క దాన్ని మించి ఒకటి ఉన్నాయి. అలానే ట్రేస్తో పాటుగా వాటి డెకరేషన్ ఐటమ్స్. కానీ ఇక్కడ షాప్స్ అన్నీ చూస్తేనేమో పాతకాలం నాటి షాప్స్, ఎప్పుడో కట్టినవి షాప్స్, ఆర్భాటంగా ఉండవు. కాస్ట్లో అయినా వీళ్ళు హోల్సేల్ షాపులకు వేస్తారు కాబట్టి తక్కువగానే కాస్ట్లో వేస్తారు. మనం ఇలా షాప్కి వచ్చి తీసుకుంటే మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నా ఇస్తారు, అంటే ఇంత తీసుకోవాలి అనేం లేదు. అదే మనకి కొరియర్లో మీరు షాప్స్ పెట్టిన వాళ్ళు ఇలా పంపించాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఒక 5,000 అని మినిమం అలా పర్చేస్ చేయాలి అనో ఎలానో ఉంటుంది, అలా పర్చేస్ చేసుకోవాలి. డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, నెట్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి, కింద గ్రాస్ లాంటివి ఉన్నాయి. ఇవి బెంగాలీ పెళ్ళిలో యూస్ చేసే అబ్బాయి అమ్మాయి బొమ్మలు అనమాట. నేను నార్మల్గా అడిగినప్పుడు ఇవి మీకు కాదు బెంగాలీస్కి మాత్రమే, అంటే మన సౌత్ ఇండియన్స్ వాళ్ళకి చూడంలోనే అర్థమైపోతుంది కదా. నేనైతే నార్మల్గా ఇందులో అమ్మాయి బొమ్మ ఒక్కటి ఉందేమో అని అడిగాను. యాక్చువల్లీ మా ఫంక్షన్ వచ్చేసి ఓణీల ఫంక్షన్ కాబట్టి మా బాబుకేమో ధోతి ఫంక్షను, మా పాపకేమో హాఫ్ శారీ ఫంక్షన్. అలా ఆ థీమ్కి సంబంధించినవి ఏమన్నా ఇక్కడ అసలు అలాంటి ఫంక్షన్సే ఉండవు. మన తెలుగు వాళ్ళకి సౌత్ ఇండియన్స్కే కదా ఎలాంటి ఫంక్షన్స్ అయినా సెలబ్రేషన్స్ అయినా. ఇక్కడ బెంగాలీలో అంత సెలబ్రేషన్స్ ఉండవు, కానీ ఇక్కడ పెళ్ళిళ్ళల్లో అమ్మాయిలకు సంబంధించిన డ్రెస్సెస్, చెప్పులు, వాళ్ళ కాస్మెటిక్స్ అన్నీ అలా ప్యాక్ చేసేసి పంపిస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ అవన్నీ ట్రేలలో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్ డ్రై ఫ్రూట్స్ ట్రేలు. కానీ ఇక్కడ చెప్పులు ప్యాక్ చేయడానికి కూడా ట్రేలు ఉన్నాయంటే మన దగ్గర నేను అసలు చెప్పులు ప్యాక్ చేయడానికి ట్రేనే చూడలేదు. ఇక్కడైతే ఇంకా అవి కూడా ఉన్నాయి. గణేష్ షేప్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ బాక్సెస్, ఇవన్నీ డెకరేషన్ మెటీరియల్ అనమాట. హల్దీ ప్లేట్స్, మెహందీ ప్లేట్స్. ఇక ట్రేలలో అయితే ఇక నేను ఆ కలెక్షన్ అయితే నేనే షాక్ అయిపోయాను. నిజంగా అంత కలెక్షన్ ఉంది. అంటే ప్లాస్టిక్ కాదు, అలా కాదు, కానీ మోతీస్ వచ్చేసి అంటే ముత్యాలతో డెకరేట్ చేసి, అంటే కాస్ట్ 30 నుంచి చిన్న సైజ్ 30 నుంచి లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు కూడా మంచి మంచి వెరైటీ ఆఫ్ ట్రేస్ ఉన్నాయి నిజంగా. అంటే మన కల్చర్లో వన్ టైప్ ఆఫ్ ట్రేస్ ఉంటాయి, వీళ్ళ దగ్గరకు వచ్చేసి వేరే ట్రేస్ ఉన్నాయి అన్నమాట. సో ఫంక్షన్లో అంతో ఇంతో అన్నీ యూజ్ అవుతాయి కాబట్టి అన్నిటినైతే అలా సెలెక్ట్ చేసుకొని 1 by 1 ఆయన లిస్ట్ రాసేసుకున్నాడు, నాకు ఇవి కావాలి ఇవి కావాలి. ఇప్పుడున్న బెనిఫిట్ ఏంటంటే అప్పుడు అంటే మనం చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఏ ఐటెం ఎక్కడ దొరుకుతుంది అనేది మనకు అంత తెలీదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ వీటన్నిటి వల్ల ఏ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అనేది ఈజీగా తెలుస్తుంది. ఇదైతే ఎంగేజ్మెంట్ కోసం రింగ్ ప్లేట్ అది. సో ఒక్కొక్క ఐటమ్ అయితే సూపర్గా ఉన్నాయి. ఏది కావాలి అన్న అడ్రస్తో సహా యూట్యూబ్లో తెలుస్తుంది కాబట్టి మనం ఈ ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు ఏది ఎక్కడ దొరుకుతాయి అన్నది జస్ట్ అవగాహన కోసం కొన్ని వీడియోస్ చూస్తూ, అంటే వీళ్ళ అడ్రస్ కావాలంటే నాకు ఇది షాప్ ఎక్కడో లోపల ఉంది ఎలా తెలుస్తుంది, నేను కొన్ని వీడియోస్లో ఏవి ఎక్కడ దొరుకుతాయి అని ముందు, అంటే నేను ఎలా చేయాలి అన్నది ఫంక్షన్ నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఏవి ఎక్కడ దొరుకుతాయి అనేది ముందు మొత్తం చూసుకొని ఆ బడా బజార్కి అయితే వచ్చేసాము మేము. ఫాస్ట్గా మేము స్పెసిఫిక్గా 2 షాప్స్ అనుకున్నాం, 3 షాప్స్, ఆ షాప్స్కి అయితే వచ్చేసాము. నిజంగా మాకు కావాల్సినవి అన్నీ సెలెక్ట్ చేసుకొని అక్కడే ప్యాక్ చేయమని చెప్పేసి ఇంకా ఆయనకి మీ షాప్లోనే ఉంచేయండి అని పేమెంట్ ఇచ్చేసి ఇంకేదన్నా వస్తువులు కావాలా అని చెప్పి బయటికి వెళ్ళి అయితే అన్నీ అయితే కొనుక్కున్నాను. నిజంగా 30 రూపీస్ రేంజ్ నుంచి ఇవన్నీ ఉన్నాయంటే
అంటే ఇంకా ఈ రోజులో 30 రూపాయలకి ఏమొస్తుంది, ఇంత డెకరేటివ్ ఐటెం రావాలి అంటేనే కష్టము. సో ఇవే ఐటమ్స్ మేము ఉండే దగ్గర కూడా ఉన్నాయి. మేము అడిగితే ఇక్కడ 50 రూపీస్ చెప్పింది, అక్కడ 150 చెప్తున్నారు. ఇక్కడ చేప బెంగాలీస్ అంటేనే ఒక చేపతో వాళ్ళకు ఒక రిలేషన్ ఉంటుంది. వాళ్ళు ఏ మంచి శుభకార్యం జరిగినా కూడా అన్నప్రసన్నలో కూడా వాళ్ళు చేప హెడ్తో వండిన వంటకం పెడతా ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ చేప మోడల్ ట్రేలు కూడా ఉన్నాయి. నిజంగా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇక్కడైతే సూపర్గా అనిపించేసింది. మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేయడం, ఈ కలెక్షన్ అంతా బాగుంది అనుకుంటే ఒక చిన్న లైక్ కొట్టేయడం, అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఫంక్షన్ కంప్లీట్ అయ్యాక ప్రతిదీ కూడా డీటెయిల్తో సహా ఎలా ప్యాక్ చేసాము అన్నది కూడా నేను మీకైతే క్లారిటీగా అయితే వీడియో అయితే పెట్టేస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళటానికి అయితే జస్ట్ 2 వీక్స్ మాత్రమే టైం ఉంది. ఇంకా తప్పదు కదా, ఇంకా మేము సెలెక్ట్ చేసుకునేవన్నీ ఆయన అయితే అలా ప్యాకింగ్ చేసేస్తున్నాడు. బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా మోక్షుతో బయటకు వచ్చాము అంటే దానికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఉంటాయి పిల్లలకి నచ్చేవి. ఇలా హోల్సేల్ షాప్స్కి వచ్చినప్పుడు మాకు పక్కనే స్టేషనరీ షాప్ కనిపించింది. అలాగూ వచ్చేసాం కదా, పిల్లలకి పొలిటికల్ మ్యాప్స్ కూడా తీసేసుకున్నాము. 50 పైసలు అలా పడింది. అబ్బా, బయట తీసుకోవాలి అంటే 4 రూపీస్ 3 రూపీస్ అలా ఛార్జ్ చేసేస్తున్నారు. సో ఏదైతే అది మనకి తక్కువ కాస్ట్లో వస్తే తీసుకోవడం, అవి ఎప్పటికీ యూజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ బాగుంటుంది అనమాట. వాళ్ళు కూడా అవే యూస్ చేస్తూ ఉంటారు. ఎంత వెయిట్ అయినా వీటితో పెట్టేసుకోవచ్చు. మాకు ట్రాన్స్పోర్ట్లో ఈజీగా ఉంటుంది, ఇంటికి అటు ఇటు వెళ్తూ ఉంటామని చెప్పేసి వెయిట్ ఇవ్వటానికి ఆ బ్యాగ్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం 1 o'clock కాబట్టి ఈ దారంతా ఇలా కొంచెం ప్రశాంతంగా ఉంది. కానీ ఇంకొక గంట అయితే మాత్రం ఫుల్ రష్ అయిపోతుంది. సాయిగాడిని ఎలాగో స్కూల్కి పంపించేసాము, మోక్షాన్ని మాత్రం తీసుకొని వచ్చేసాము. బ్యాంగిల్స్ కలెక్షన్ ఇక్కడ నుంచి ఇవన్నీ కొన్నాం అనుకోండి, మోసుకుపోవటమే కష్టం అని చెప్పేసి ఇంకా మాకేం కావాలి కొన్ని అవి మాత్రమే కొనేసుకొని, ఇదైతే బడా బజార్లోని క్యానిన్ స్ట్రీట్. సో ఇక్కడైతే అన్నీ మనకి ఫ్యాన్సీ ఐటమ్సే ఉంటాయి. క్లిప్స్ కానీ, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నేను ఒక క్లచెస్ అనేవి ప్యాక్ తీసుకున్నాను. అవి నేను షాప్లో అడిగినప్పుడు ఒక్కొక్కటి 40 రూపీస్ చెప్పాడు. ఆ ప్యాక్ తీసుకున్నప్పుడు నాకు ఒక్కొక్కటి 10 రూపీసే పడింది. సో 2-3 కలిసి అలా తీసేసుకొని షేర్ చేసుకోవచ్చు చక్కగా. నాకు ఇంకా యూజ్ అవుతుందిలే, అందరూ యూజ్ చేసేసుకుంటారు అన్నట్లు నేను మొత్తం ప్యాక్ అయితే తీసేసుకున్నాను. అలానే ముత్యాల దండలైనా అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఇలా అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా క్యాబ్లో అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.